హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ హైకోర్టు నుండి డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 1600 పైచిలకు ఉద్యోగాలను అయితే విడుదల చేశారు. ఇవి కేవలము డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు మాత్రమే. ఇంకా మనకి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా అతి త్వరలో విడుదల చేస్తారు. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా పోస్టులు పెరగనున్నట్లుగా సమాచారం అయితే ఉందండి. అవి పెరిగితే మాత్రం గుడ్ న్యూస్గానే మనము చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఎవరైతే హైకోర్టు ఉద్యోగాలు సాధించాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారో, సో గైస్ 6 months మీకు టైం. 6 monthsలో జాబ్లో ఉంటారు. ఎగ్జామ్కి మనకి కేవలం 60 రోజులు మాత్రమే టైం ఇస్తారు. స్టాండర్డ్ టైం 45 days, కానీ ఒక 60 రోజుల లోపే మనకు పరీక్షలు కండక్ట్ చేయడము జరుగుతుంది. మరి ఈ ఉన్న టైంలో ఎవరైతే ప్రిపరేషన్ హార్డ్ వర్క్ చేస్తారో 100% జాబ్ వస్తుందండి. ఓకేనా? ఎగ్జామ్ ఏపీపీఎస్సీ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లా టఫ్ ఉండదండి. చాలా ఈజీగానే ఉంటుంది, సింపుల్గానే ఉంటుంది. కానీ డెప్త్గా అడుగుతారు క్వశ్చన్స్ని. అంతే, 1 single line ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి. అప్లికేషన్ మెథడ్లో చాలా రేర్గా అడుగుతారు. ఓకేనా? సో చాలామంది ఈ యొక్క డాక్యుమెంట్స్కి సంబంధించిన డౌట్స్ అడుగుతున్నారండి. ఒక్కో డాక్యుమెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అప్లై చేసే టైంకి మీ దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఒరిజినల్స్ అయితే ఉండాలి. ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా కూడా చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనకు ఎనఫ్ టైం ఉంది, చాలా టైం ఉంది. అన్నీ కూడా రెడీ చేసుకుని దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. ఓకేనా? ముందుగా చూడండి, ఇక్కడ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. అంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్ని మనం సబ్మిట్ చేసే టైంలోనే అప్లోడ్ చేయాలి. ఓకే? ద అప్లికెంట్ షెల్ అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ పాస్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఎవిడెన్స్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. సో చూద్దామండి 1 by 1గా ఇక్కడ. సో అకాడమిక్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూనియర్ అసిస్టెంట్ అప్లై చేసినట్లయితే తప్పకుండా డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా? ఆఫీస్ సబార్డినేట్ చేస్తే 10th పాస్ అయినట్లుగా సర్టిఫికేట్ ఉండాలని. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఓకేనా? 10th పాస్, 7th పాస్ ఆర్ ఇంటర్ ఫెయిల్. ఓకేనా? ఇంకా రిమైనింగ్ టైపిస్ట్, కోపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ ఇవి కూడా ఉంటాయి. చాలా వరకు ప్రాసెస్ సర్వర్ అనేవి కూడా ఉంటాయి. ఇంటర్ బేస్డ్ జాబ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆయా అంటే మీరు ఏ జాబ్స్కి అప్లై చేస్తారో ఆ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా? క్లియర్ కదా? అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైపిస్ట్ ఉద్యోగాలకు, కాపీస్ట్ ఉద్యోగాలకు అప్లై చేస్తే టైపింగ్ సర్టిఫికేట్ అడుగుతారు, షార్ట్ హ్యాండ్. ఓకే? సో అది టెక్నికల్ సర్టిఫికేట్స్ అంటారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మరి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అంటే సర్టిఫికేట్ అవసరం లేదు, బట్ ఉంటే బెటర్. ఓకే? నెక్స్ట్
పాస్ సర్టిఫికెట్స్ అయితే ఉండాలండి అన్నీ కూడా 10th ఇంటర్ డిగ్రీ. ఓకేనా? సో ఎవరైతే డిస్టెన్స్లో చేస్తారో వారి గురించి కూడా చెప్తాను, ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. సార్ మేము ఓపెన్ 10th రాసాము, ఓపెన్ ఇంటర్ రాసాము, ఓపెన్ డిగ్రీ రాసాము, సో మా పరిస్థితి ఏంటి అని కూడా డౌట్స్ ఉంటే అవి కూడా చెప్తాను. ఓకే, సర్టిఫికేట్ ఎవిడెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి. సర్టిఫికేట్ ఎవిడెన్స్ డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, అండ్ కమ్యూనిటీ ఇష్యూడ్ బై ద కంపిటెంట్ అథారిటీ. మనకి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, ఓకేనా, సో నేటివిటీ సర్టిఫికేట్ ఇస్తారండి, కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు, అది డేట్ ఆఫ్ బర్త్ కూడా అందులోనే ఉంటుంది. అవి రెండు కూడా మనము దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇన్ కేస్ దే అటెండ్ అవైల్ రిజర్వేషన్, అంటే మీకు కనుక రిజర్వేషన్ అవైల్ చేసుకోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్, ఈడబ్ల్యూఎస్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్. సో ఎస్సీ ఎస్టీ వారైతే ఎస్సీ ఎస్టీ బీసీ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే తీపించుకొని పెట్టుకోవాలి. అండ్ పిహెచ్ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, స్పోర్ట్స్ పర్సన్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ద అప్లికెంట్ హూ intend to avail reservation under backward classes A, B, C, D or E shall upload community certificate. మీరు కూడా బీసీ అభ్యర్థులు కూడా ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఆల్సో సర్టిఫికేట్ ఆఫ్ నాన్ క్రిమీ లేయర్ యాజ్ పర్ లా ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు అప్లోడ్ సర్టిఫికేట్ హీజ్ ఆర్ హర్ candidature will be considered against open category. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. మీరు కనుక నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కనుక అప్లోడ్ చేయకుంటే మీరు ఓపెన్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతారు అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. నేను క్రిమిలేయర్ అంటే ఏంటి, నాన్ క్రిమిలేయర్ అంటే ఏంటి, ఎవరు ఎలిజిబుల్, దానికి ఎవరు తీసుకోవాలి అని ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీలైతే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లియర్గా చూసి అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ ద అప్లికెంట్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఈడబ్ల్యూఎస్ కనుక మీరు 10% రిజర్వేషన్ పొందాలనుకున్న వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తప్పకుండా సంబంధిత కార్యాలయంలో లైక్ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాము. ద అప్లికెంట్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కేటగిరీ షెల్ అప్లోడ్ ద సర్టిఫికేట్. ఓకేనా? సదరం సర్టిఫికేట్ అంటారండి, అది తప్పకుండా మీరైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ సర్టిఫికేట్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. చాలామంది ఓబీసీ సర్టిఫికేట్ మేము పెడతారంటారు, కానీ ఇక్కడ మనకు అది యూజ్ అవ్వదు, సెంట్రల్ జాబ్స్కి యూజ్ అవుతుంది. ఓకేనా? అందరు కూడా గమనించాలి. The applicant claiming reservation under ex-serviceman category shall upload the discharge certificate. అంటే మనము ex-serviceman అంటే మనము వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారండి, డిశ్చార్జ్ సర్టిఫికేట్, అదే అప్లోడ్ చేయాలి. ఓకేనా? అలా అయితేనే ఎక్స్-సర్వీస్మెన్ కోటాలో మనము జాబ్ సాధించవచ్చు, అలా అయితేనే ఎలిజిబుల్ మనం. ద అప్లికెంట్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మీరు లోకల్ క్యాండిడేటా కాదా అనేది మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ తెలియజేస్తుంది. ఓకేనా? స్టడీ సర్టిఫికేట్స్ ఆఫ్ 4 అకాడమిక్ ఇయర్ 7th to 10th, అంటే 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్క దగ్గర చదివినా మీరు లోకల్ క్యాండిడేటే. ఓకేనా? లేదా ఇన్ కేస్ దే హ్యావ్ నాట్ స్టడీడ్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ డ్యూరింగ్ హోల్ పార్ట్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్, అంటే వరుసగా 4 సంవత్సరాలు కనుక మీరు ఎక్కడ చదవలేదనుకోండి, ఏంటి అప్పుడు ప్రైవేట్గా చేశారనుకోండి, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్, ఓపెన్ స్కూల్, వీళ్ళంతా ఏం చేయాలి, సర్టిఫికేట్ ఉండదు, స్టడీ సర్టిఫికేట్ ఉండదు, ఓపెన్ 10th కానీ చేసిన వాళ్ళు. అప్పుడు ఏం చేయాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా తీసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు, సార్ అందరం తీసుకోవాలా రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే? అవసరం లేదు. ఓకేనా? మీకు కనుక 7th to 10th వరకు మీరు ఒకే స్కూల్లో చదివినట్లయితే 4th to 10th ఉన్నా కూడా మీకు స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు స్కూల్లో, అది ఉంటే సరిపోతుంది. నేను అనేది ఎవరికంటే ఓపెన్ 10th రాస్తారు వాళ్ళంతే కదండి, డైరెక్ట్ 10th రాస్తారు, మిగతా ఏం చదవకుండా వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్ ఉండదు, వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అందరు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది, గమనించాలి. ఓకేనా? అది ఉంటేనే మీరైతే లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేటా అనేది డిసైడ్ అయితే అవుతుంది.
candidate who migrated from Telangana to Andhra Pradesh 2nd June 2024 and 1st June 2021 as per GO 130 General Administration అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. ద టర్మ్ సర్క్యులర్ మేము ద గవర్నమెంట్ ఏపీ షెల్ అబ్టైన్ ద లోకల్ స్టేటస్. అంటే ఎవరైతే ఈ తేదీలలోపు వచ్చారో, ఏపీకి మైగ్రేట్ అయి వచ్చారో వారు కూడా లోకల్ క్యాండిడేట్స్గానే పరిగణించబడతారు. ఆ సంబంధిత కార్యాలయం నుంచి మనము సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్. అంటే మీరు కనుక ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్లయితే, అది విడిచిపెట్టి కోర్టు ఉద్యోగానికి వస్తున్నట్లయితే ఏం చేయాలండి? నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే, ప్రైవేట్ ఎంప్లాయీస్ కాదు. ఓకే. ద అప్లికెంట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆన్ ద డే మెన్షన్డ్ బై ద హై కోర్ట్ ఆఫ్ వెరిఫికేషన్. ఇఫ్ ద అప్లికెంట్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ఎనీ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్టిఫికేట్ ఈజ్ ఆర్ క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్. అంటే మనము ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తామో ఇప్పుడు అప్లికేషన్ టైంలో, అవే డాక్యుమెంట్ ఒరిజినల్స్ ఎప్పుడండి? సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మనము వారి ముందు ఉంచాల్సిన అవసరము ఉంటుంది. అలా అయితేనే మనము జాబ్ తెచ్చుకోవచ్చు, లేకుంటే రిజెక్ట్ అవుతామంట. ఓకేనా? ద అప్లికెంట్స్ ఆర్ ప్రెజెంట్లీ వర్కింగ్ యాజ్ ఎ కాంట్రాక్చువల్ అవుట్సోర్సింగ్ a డైలీ వేజ్ ఎర్నర్స్. సో మెసాచ్యూసెట్స్ జ్యుడిషియరీ షెల్ అప్లోడ్ లేటెస్ట్ సర్వీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్. అంటే మీరు కనుక ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోర్టుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో వర్క్ చేస్తున్నట్లయితే ఏంటి సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అర్థమైంది కదండి? ప్రతి డాక్యుమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క డాక్యుమెంట్ మనము అప్లోడ్ చేయడం మర్చిపోయినా కూడా ఇబ్బంది అయితే అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ ఏం లేకుంటే వెళ్ళి తీసుకోండి. ఓకేనా? ఒకవేళ మీ దగ్గర మీరు ఆల్రెడీ 1st to 10th వరకు స్కూల్లో చదివారు, కానీ మీ దగ్గర సర్టిఫికేట్, కొంతమంది అంటుంటారండి నా దగ్గర 1 to 4th సర్టిఫికేట్ లేవు, అవసరం లేదు. 7th to 10th వరకు ఒకే స్కూల్లో చదివినా కూడా మీరు లోకల్ క్యాండిడేటే, అదొకటి సరిపోతుంది. ఓకేనా? సార్ మా దగ్గర అవి కూడా లేవు అని కొందరు అంటారు. మేము ఆల్రెడీ ఆ స్కూల్లో చదివాం, బట్ మా దగ్గర లేవంటారు. ఓకేనా? ఆ స్కూల్ మూసేసి ఉంది అంటారు. ఒకవేళ మీ స్కూల్ ఉంటే వెళ్ళి అడగండి, ఇస్తారు. ఒకవేళ మీ స్కూల్ మూసివేస్తే మీ జిల్లాలో, మీ మండలం ఏ జిల్లా కిందకు వస్తుందో ఆ జిల్లాలోని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ కార్యాలయానికి వెళ్ళి ఒక చిన్న అప్లికేషన్ పెడితే సో వితిన్ 1 వీక్లో మీకు కావాల్సిన సర్టిఫికెట్ అయితే ఇవ్వడము జరుగుతుంది. అంటే ఏదైతే స్కూల్ క్లోజ్ అవుతుందో ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఆ కార్యాలయంలో ఉంటాయి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయంలో అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ అందరూ కూడా గమనించాలి. సో గైస్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి, తప్పకుండా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకెందుకంటే ఆలస్యం, చాలా తక్కువ. నేను ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 60 డేస్లోనే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ.